రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు. జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూలు అయితే నెలకొల్పింది. ఒక్క నెలలోనే 2.10 లక్షల కోట్లు రికార్డు గరిష్టానికి అయితే చేరిందన్నమాట. జీఎస్టీ వసూలు ఏడాది కాలంతో పోలిస్తే, అంటే ఏడాది క్రితంతో పోలిస్తే 12.4% పెరిగి 2.10 లక్షల కోట్లుగా నమోదైంది. దేశీయంగా లావాదేవీలు 13.4% పెరగగా ఇందుకు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. 2017 జూలైలో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక నెలవారీ వసూళ్లకు సంబంధించి ఇది అత్యధిక వసూలు కావడం గమనార్హం. 2023 ఏప్రిల్ నాటికి 1.87 లక్షల కోట్లే ఉన్నప్పుడు ఇప్పటి వరకు రికార్డుగా అయితే ఉంది. ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ వసూలు 1.78 లక్షల కోట్లుగా నమోదైంది. రిఫండ్ల తర్వాత 2024 ఏప్రిల్లో నికర జీఎస్టీ రెవెన్యూ వార్షిక ప్రాతిపదికన 17.1% పెరిగి 1.92 లక్షల కోట్లుగా చేరింది. ఏప్రిల్లో వసూలైన 2.10 లక్షల కోట్ల జీఎస్టీని 43,842 కోట్లు, ఎస్జీఎస్టీ 53,538 కోట్లు, ఐజీఎస్టీ 99,622 కోట్లుగా నమోదైందనమాట. సెస్ వసూలేమో 13,260 కోట్లుగా ఉన్నాయి. ఐజీఎస్టీ నుంచి సిజీఎస్టీ కింద 50,307 కోట్లు, ఎస్జీఎస్టీ కింద 41,600 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఈ సర్దుబాటు అనంతరం ఏప్రిల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం జీఎస్టీ ఆదాయం చూసుకుంటే వరుసగా 94,153 కోట్లు, అదేవిధంగా 95,138 కోట్లుగా అయితే నమోదైంది. జీఎస్టీ నెలవారీ వసూల్లో టాప్ 5 అనమాట. ఇది ఇప్పటి వరకు 2024, 2023, 2024, 2024, 2023 ఈ సంవత్సరాల్లో టాప్గా అయితే జీఎస్టీ వసూలు అయితే అయిందనమాట. ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.